ఈరోజు సారంపల్లి గ్రామంలో రైతులు ఐపీకి సెంటర్లో వడ్లు కొని వడ్లు పోసి 3 నెలలు గడుస్తూ ఉన్నా ఒక లారీ రాకుండా ఇబ్బంది పడతా ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఇంకా అన్ని ఆల్ పార్టీస్ తోని రైతుల్ని సమక్షం చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున సారంపల్లి గ్రామంలో ధర్నా చేయడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు కదా, మొన్న 90% కొన్నా అని చెప్తా ఉన్నాడు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ విప్పుగా ఎమ్మెల్యేగా వేములవాడ ఆది శ్రీనివాస్ విప్పుగా ఉన్నాడు కదా, ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు మీ సీఎం గారు 90% కొన్నా అని చెప్తా ఉన్నారు కదా, మీరు జిల్లాలో పర్యటించండి. ఎక్కడ రైతుల వడ్లు కొన్నారో 90% పూర్తి చేసిరో ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మరి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ ఆది శ్రీనివాస్ గారు మంత్రి పదవి కోసం లేకపోతే ఇంకో పదవి కోసం రోజు హైదరాబాద్ పోతుండే తప్ప ఈ జిల్లాలో ఉన్న ప్రజల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు ఈ ఆది శ్రీనివాస్ గారు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ మండలంలో ఉన్న సంబంధించిన అధికారి ఎంఆర్ఓ గారు సారంపల్లి గ్రామంలో రైతులు కాంట చోకి 4 రోజులు గడుస్తా ఉన్నా ఒక లారీ రావడం లేదు. ఈరోజు ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు స్పందించడం లేదు. ట్రాఫిక్ కోసం పోలీస్ యంత్రాంగాన్ని పంపించి మా మీద అక్రమ కేసులు పెడతా అని రైతుల్ని మమ్మల్ని కేసులు పెడతా అని చెప్తా ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, నువ్వు 100 కేసులు పెట్టుకున్నా భయపడేది లేదు, జదిరేది లేదు. సత్య ప్రజల కోసమే, బతుకుతే ప్రజల కోసమే అని చెప్పి పార్టీలను డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, గంట లోపల ఎంఆర్ఓ గారు హామీ ఇచ్చిండు, గంట లోపల లారీలు పంపిస్తా 2 లారీలని. 2 లారీలు గిట్లా రాకపోతే ఈ మండలి మొత్తం దిగ్బంధం చేస్తాం. తంగనపల్లి మండలంలోకి ఒక్క వెహికల్ రాకుండా మండలి మొత్తం దిగ్బంధం చేస్తాం. రైతులేందో ఈ తంగనపల్లి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపెడతాం. తిక్కలేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాస్ ఇంటికి ఇదే సారంపల్లి రైతుల్ని వడ్లను తీసుకుపోయి ఆది శ్రీనివాస్ ఇంటి ముంగడ పోసి మా సత్తా ఏందో చూపెడతామని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని పార్టీస్ కలుపుకొని గంట లోపల మేము ఐపీఐ సెంటర్ కానీ ఊకుంటాం. మాకు ఇచ్చిన హామీ వెంటనే ఎంఆర్ఓ గారు రాకపోతే మళ్ళా 2 గంటలకు ఇదే రోడ్డు మీద ధర్నా చేస్తామని ప్రెస్ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. రైతుల పక్షాన ధర్నా చేయడం జరిగింది. గత 2 నెలల నుండి వడ్లు కళ్ళలో ఉండి ఐక్యలో వండుకుంటా దాన్ని ఇలాంటి వీళ్ళకు రైతుల దగ్గర కొనడం లేదు. ఏమన్నా అంటే ప్రభుత్వం ఏమంటుంది 90% మేము చేసామని చెప్పేసి అని ఎప్పుడు వస్తుంది. మీరు 90% చేసినట్టు కదా, ఊళ్ళో కూడా చూడు రైతులు అడుగురు మీరు 90% ఎక్కడ పడుతుంది, మీరు ఎక్కడ చూకపోయారు. ఓన్లీ మీకనే కొంతమందికే పోతున్నాయి. ఈ మీద రైతులు అందరు కాదా, వీళ్ళు పండిస్తలే రైతులు కాదా? మీరు ఇప్పుడు వాళ్ళు ఒక అవసరం ఉండి వాళ్ళు బిడ్డలకం చేసుకుందాం, లేకపోతే ఇంకేమైనా పని చేసుకుందాం, ఏమైనా అవసరం ఉండి అమ్ముకుందాం అన్నా కూడా రైస్ మిల్లులకు పోతేనేమో మాకు ఎంఆర్ఓ సార్ ఇస్తేనే, మాకు కలెక్టర్ సార్ ఇస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే లేదంటారు. మరి వీళ్ళు అటు కాక ఇటు కాకుంటే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కూడా, కొంతమంది ఎండనక కూడా ఎండలో ఉండి వడదెబ్బ తాకుంటూ కూడా కొంచెం చనిపోయి ఉన్నారు. ఇది అంతా మీకు రైతులు ఏడ్చిన రాజ్యం కలకాలం మీకు మంచిది కాదు. ఇక చెప్తున్నా, మీకు రైతులు అనేది రాజ్యం లేదు. ఎద్దేసిన విషయం రైతు నేర్చిన విషయం కూడా మీకు కరెక్ట్ కాదు. ఇక మీకు ఖచ్చితంగా మేము ఈ రైతులకు లారీలు తీసుకొచ్చి పంపించి సకాలంలో పట్టుకోవాలని మేము చెప్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.